హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పీబీటీవీ. ఎంతో సైలెంట్ గా ఉంటూనే జగన్ అనుకోని చావు దెబ్బ కొట్టాలని లోకేష్ వేసిన వ్యూహం నేడు ఫలించింది. వైసీపీ సర్కార్ కిలా రాజేష్ పై అనేక కేసులు పెట్టారు. ఆ సమయంలోనే పీకేని టీడీపీ వైపు తిప్పుకోవడంలో కిలా రాజేష్ కీలక పాత్ర పోషించాడు. ఎవరిపై అయితే జగన్ భవిష్యత్తు ఆధారపడి ఉందో అతనే ఇప్పుడు దూరం అయ్యాడు. జగన్ అంటే పీకే, పీకే అంటే జగన్, అంతగా వారి మధ్య అనుబంధం ఏర్పడింది. కానీ 4.5 ఏళ్లలో అంతా తారుమారైంది. చంద్రబాబు అరెస్ట్, తాను వద్దన్న జగన్ చంద్రబాబుని అరెస్టు చేసి తన గొయ్యి తానే తవ్వుకున్నాడు అనేది పీకే వెర్షన్. దాంతో పాటు కర్ణుడి చావుకి అనేక కారణాలు అన్నట్టు జగన్ తీసుకున్న అనేక ఒంటెద్దు నిర్ణయాలు ప్రశాంత్ కిషోర్ వైసీపీకి దూరం అవ్వడానికి కారణమయ్యాయి. చంద్రబాబు అరెస్టు సమయంలో లోకేష్ ఢిల్లీలో ఉన్నాడు. అదే సమయంలో వైసీపీ లోకేష్ ని ట్రోల్ చేసింది. లోకేష్ ఢిల్లీ పారిపోయాడు అంటూ పెద్ద ఎత్తున విరుచుకుపడింది. అయితే లోకేష్ ఎక్కడా హడావుడి పడకుండా ఒక పరిణితి చెందిన నాయకుడిలా వ్యవహరించారు. అనేక రాజకీయ ప్రతి వ్యూహాలు అమలు చేయడానికి ఢిల్లీని వేదికగా వాడుకున్నాడు. జగన్ పట్ల పీకే అసంతృప్తిగా ఉన్నాడు అనే విషయాన్ని గమనించిన లోకేష్ తన మిత్రుడు కిలా రాజేష్ ని అస్త్రంగా ప్రయోగించాడు. అంతా వారనుకున్నట్టే జరిగింది. ఢిల్లీలోనే జగన్ పతనానికి నాంది పడింది. ఒక పక్క చంద్రబాబుని జగన్ అరెస్టు చేయించాడు అంటూ వైసీపీ వారు సంబరాలు చేసుకుంటున్న సమయంలోనే లోకేష్ 2024 ఎన్నికలు గెలవడానికి కావలసిన అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకున్నాడు. కిలా రాజేష్ చాప కింద నీరులా ప్రశాంత్ కిషోర్ ని లోకేష్ దగ్గరికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భం నుండే లోకేష్ తో కలిసి పనిచేయడం మొదలుపెట్టాడు. నిజం గెలవాలి కార్యక్రమాన్ని డిజైన్ చేసి చంద్రబాబు సతీమణి భువనమ్మని ప్రజలోకి తీసుకువెళ్లడం, అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడంలో ప్రశాంత్ కిషోర్ లోకేష్ కి నిత్యం సూచనలు చేస్తూ వచ్చాడు. ఢిల్లీలో లోకేష్, కిలా రాజేష్ వైసీపీని డ్యామేజ్ చేసే అతి పెద్ద ప్రణాళిక అమలు చేస్తున్నా ఢిల్లీలో మేము తోపులం అని చెప్పుకునే వైసీపీ నాయకులు, ఇంటెలిజెన్స్ వారు ఈ విషయాన్ని గమనించకపోగా లోకేష్ భయపడి దాక్కున్నాడు అంటూ జగన్ ని తప్పుదోవ పట్టించారు. అదే నిజం అని నమ్మిన జగన్ పీకే ప్యాకప్ అనే విషయాన్ని గమనించలేకపోయాడు. వైసీపీకి ప్రధాన బలంగా ఉన్న పీకే కూడా జంప్ అవడంతో వచ్చే ఎన్నికల్లో వై నాట్ 15 సీట్స్ అనే పరిస్థితికి వైసీపీ చేరుకుంది. ఇదంతా జగన్ అహంకారం, అసమర్థం వల్లనే జరిగింది. కనీసం పీకేని కూడా కాపాడుకోలేడా? అంతేలే, అమ్మా చెల్లి వెళ్లిపోయారు, పీకే ఆలస్యంగా కళ్ళు తెరిచినట్టున్నాడు అంటూ వైసీపీ నాయకులు ఆఫ్ ది రికార్డ్ గుసగుసలాడుకుంటున్నారు. లోకేష్, కిలా రాజేష్ ప్రతి వ్యూహం అమలు చేయడంలో సక్సెస్ అయ్యారు. వైసీపీని డిఫెన్స్ లో పడేయడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. సలహాదారుల వల్లనే జగన్ కి ఈ దుస్థితి వచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.